అందరికీ నమస్కారం. కళా వంటలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో పాలకూర వేపుడిని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా పాలకూరను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న పాలకూరను నీళ్ళతో కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 2 ఎండుమిరపకాయలు, చిటికెడు జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 నీరుల్లిపాయ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పోపు దినుసులు వేయించుదాం. పోపు దినుసుల్ని దగ్గరగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న పాలకూరను అందులో వేయించుకోవాలి. వేగిన తర్వాత కొంతసేపు మూత పెట్టి ఉంచుకుందాం. 10 నిమిషాలు పోయిన తర్వాత మూత తీసి సాల్ట్ వేసుకొని కలిపి మళ్ళీ మూత పెట్టి ఉంచుకుందాం. మరో 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా వేయించి తగినంత కారం వేసి బాగా వేయిస్తే మన పాలకూర వేపుడు రెడీ.